ఒకసారి ఈ ట్రాకింగ్ ఎఫెక్ట్ చూడండి. ఈరోజు ఈ ట్రాకింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైమ్ లైన్ లోకి క్లిప్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. మళ్ళీ క్లిప్ పైన రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫ్యూజన్ క్లిప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఫ్యూజన్ పేజ్ లోకి వెళ్ళి ట్రాకర్ అనే ఎఫెక్ట్ ని యాడ్ చేసుకుందాము. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నన్ను ఉండే ప్లేస్ లో బెస్ట్ మ్యాచ్ దానికి మార్చుకుంటాం. దాని తర్వాత స్క్రీన్ పైన మనకు ఒక మార్క్ కనబడుతుంది. దాన్ని తీసుకొని వచ్చి మనం ఏ దాన్ని ట్రాక్ చేయాలనుకుంటున్నామో దానిపైనకి వచ్చి ప్లేస్ చేయాలి. వన్స్ ప్లేస్ చేసిన తర్వాత ట్రాక్ ని సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ మనకి ట్రాకింగ్ అనేది అవుతుంది. అండ్ తర్వాత టెక్స్ట్ ఆప్షన్ యాడ్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకొని మనకి ఏ నేమ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ నేమ్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది కనపడదు. దానికోసం ఏం చేయాలంటే ఆపరేషన్స్ లోకి వెళ్ళి నన్ను ఉండే ప్లేస్ లో మ్యాచ్ మూవ్ మార్చుకుంటే మనకి ఇప్పుడు టెక్స్ట్ అనేది కనపడుతుంది. అండ్ తర్వాత మీకు నచ్చిన ఫాంట్ గానీ కలర్ గానీ ఇచ్చుకోవాలి. అలాగే గ్లో ఆప్షన్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా పాత వీడియోలో చూస్తే ఇట్లా సింబల్ కనబడుతుంది. దానికోసం ఏం చేయాలంటే ఇక్కడ టెక్స్ట్ లేయర్ ని డూప్లికేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్రోమ్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ లోకి వచ్చి మీకు అక్కడ యాడ్ చేసిన ఆరోని ఇక్కడ ఏదైనా రిలేటెడ్ గా ఉంటే దాన్ని తీసుకొని కాపీ చేసుకోవాలి. జస్ట్ దాన్ని సెలెక్ట్ చేస్తే కాపీ అయిపోతుంది. వన్స్ కాపీ అయినాక డావిన్సీ లోకి వచ్చి ఆల్రెడీ డూప్లికేట్ చేసుకున్న టెక్స్ట్ లేయర్ లోకి పోయి ఈ మెస్సీ అనే ప్లేస్ లో నేను ఈ ఆరోని పేస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఆరోని నేను కొంచెం పొజిషన్స్ గానీ ఇవి అడ్జస్ట్ చేసుకుంటాం. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇలా యూస్ఫుల్ టిప్స్ కోసం నా పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.